Hello friends, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నెటాక్స్ విత్ ఆకాష్. ఈరోజు వచ్చేసి మనము ఆటోక్యాడ్లో పారాబోలా డ్రాయింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి కావాల్సిన పారాబోలా డయాగ్రామ్ డ్రాయింగ్ ఇది. ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ ఒక డ్రాయింగ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ద ఫస్ట్ థింగ్స్ యూనిట్ సెట్ చేస్తారు. ప్రిసిజన్ 0.0 అండ్ మిల్లీమీటర్స్. ఓకే, నెక్స్ట్ లిమిట్ సెట్ చేస్తారు. లిమిట్స్లో లెఫ్ట్ లోవర్ కార్నర్ ఇక్కడ ఉంది చూడండి, లెఫ్ట్ లోవర్ కార్నర్ 0,0 ఎంటర్, అండ్ రైట్ అప్పర్ కార్నర్ 297,210. దీని తర్వాత ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. ఆర్ఈసి 0,0 297,210. ఇప్పుడు రెక్టాంగిల్ జూమ్ కోసము జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. ఓకే, మనకి రెక్టాంగిల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి జస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకుందాం. ఓకే, జస్ట్ క్వశ్చన్ జస్ట్ కాపీ చేసుకుంటున్నాం ఇక్కడికి. యా, దిస్ ఈస్ ద క్వశ్చన్. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అండ్ డైరెక్ట్రిక్స్ ఇస్ 50 mm. సో ఫస్ట్ మనము ఒక డైరెక్ట్రిక్స్ అన్న డ్రా చేసుకుంటాము, ఒక సింపుల్ లైన్. ఇది 90 డిగ్రీస్లోకి, అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎఫెక్ట్ కొట్టారంటే ఇలా కరెక్ట్ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఎఫెక్ట్ కొట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోండి సింపుల్గా. దాని తర్వాత ఇంకొక లైన్, ఇక్కడ నుంచి సమ్వేర్ ఇలా ఒక లైన్. దాని తర్వాత ఇది డైరెక్ట్రిక్స్ లైన్, ఇది ఏబీ లైన్. ఇప్పుడు మనకి కావాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm. సో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం అన్నట్టు. ఆ సర్కిల్ని ఇక్కడ నుంచి ఒక 25 ఇచ్చామంటే 25 రేడియస్ ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని కొంచెం ఇటు చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 50 mm అవుతుంది. ఇది 25, ఇది 25. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది రేడియస్ 25 ఉంది కాబట్టి లైన్ 25 తీసుకుంటే కరెక్ట్ పాయింట్ పైన వచ్చింది. అండ్ దెన్ ట్రిమ్ చేస్తాం. ఈ పార్ట్స్ మనకు అవసరం లేదు, సో అవి ట్రిమ్ చేసేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటే మనకి ఒక లైన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి, అండ్ ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేసేసుకోండి. ఎఫెక్ట్ ఆఫ్ చేసుకొని ఇక్కడ దాకా ఒక లైన్ చేసుకొని కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పారాబోలా. పారాబోలాకి మనకి ఇలా ఒక పారాబోలా అంటే ఇది కదా. సో మనము కొన్ని లైన్స్ ఇలా డ్రా చేసుకుంటాం. దానికోసం మనం ఆఫ్సెట్ వాడచ్చు. ఆఫ్సెట్ అని టైప్ చేసి మనకి ఏదైతే కావాలో ఆఫ్సెట్ డిస్టెన్స్, ఓకే, ఒక సపోజ్ ఒక 13 ఇచ్చేద్దాం. ఆఫ్సెట్ డిస్టెన్స్ 13 ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ అంతే, రైట్ సైడ్కి వస్తే వచ్చింది. ఇలా ఆఫ్సెట్ నుంచి మనం డూప్లికేట్ చేసుకొని ఇలా చేయొచ్చు. అండ్ చాలు. ఇప్పుడు ఈ ఎక్స్ డబల్ ఎంటర్ కొట్టేసి ఈ లైన్స్ అనేవి పైకి ఎక్స్టెండ్ చేసుకుందాం. సారీ, పైకి ఎక్స్టెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాం. ఈ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు ఓకే, సో ఇది మనకి వర్టెక్స్,
లేబుల్ చేస్తున్నాము టెక్స్ట్ ఓకే టెక్స్ట్ హెడ్ 4 ఓకే ఇది మనకు వచ్చేసి వర్టెక్స్ అన్నట్టు ఇది వచ్చేసి ఫోకస్ ఇంకా ఇది డి ఇది డి డాష్ ఇక్కడ చూస్తే ఇది ఏ ఇక్కడ చూస్తే ఇది బి సో ఇది మనకి బేసిక్గా వచ్చింది అండ్ ఇవి పాయింట్స్ మార్క్ చేసుకుంటే ఇది 1 ఇక్కడ వచ్చేసి 2 ఇది 3 4 అండ్ 5 ఇక్కడ ఇది చూసుకుంటే 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ ఇది 5 డాష్ సర్లే ఇది వచ్చేసి ఇక్కడ 5 డాష్ అన్నట్టు ఓకే సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొన్ని ఆర్క్స్ నుంచి ఇక్కడ పాయింట్స్ డ్రా చేసుకుంటాం అన్నట్టు పాయింట్స్ మార్క్ చేసుకుంటాం ఆ పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్పెషల్ లైన్ నుంచి ఇలా ఒక హాఫ్ పారాబోలా డ్రా చేసి దాన్ని మిర్రర్ చేస్తాము సో ఈ సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా దీన్ని ఫస్ట్ 1 అన్న పాయింట్ దగ్గర తీసుకొస్తాము ఏదైతే ఫస్ట్ ఆఫ్సెట్ నుంచి డ్రా చేసామో ఆ 1 దగ్గరికి తీసుకొచ్చి దీన్ని ఇంత లెంత్కి తీసుకొస్తాం అంటే 1 నుంచి ఏ దాకా తీసుకొస్తాం లెంత్ అండ్ దీన్ని తీసుకొచ్చి మనం ఫోకస్ పెన్ పెడతాం ఇక్కడ ఫోకస్ పైన పెడతాం అన్నట్టు ఫోకస్ పెన్ పెట్టిన తర్వాత ఇప్పుడు 1 నుంచి ఏ దాకా చేసి ఫోకస్ పైన పెడతాం సెంటర్ ఫోకస్ ఫిక్స్డ్ ఉంటుంది రేడియస్ అనేది చేంజ్ అవుతుంటుంది సో ఇక్కడ దాకా పెట్టిన తర్వాత పాయింట్ అని ఇక్కడ ఒకటి పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ 1 అన్న లైన్ని ఎక్కడ కట్ చేస్తుందో 1 డాష్ని 1 రేడియస్తో ఎఫ్ పైన పెట్టినప్పుడు ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ పాయింట్ మార్క్ చేసుకుంటాం అండ్ పాయింట్ కనిపించాలంటే ఈ టైప్కి వెళ్ళేసి క్రాస్లో ఇలా సెట్ చేసుకుంటాం సో మనకి ఒక పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది 1 డాష్ పైన ఇప్పుడు అదే సేమ్ 2 పైన తీసుకొస్తాం 2 నుంచి ఇక్కడ దాకా అండ్ ఈ సర్కిల్ అంటే 2 నుంచి ఏ దాకా ఉన్న రేడియస్ని ఈ సర్కిల్ని ఎఫ్ పైకి మూవ్ చేస్తాం మూవ్ చేసిన తర్వాత ఇది ఎఫ్ పైన ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా అయితే ఇక్కడ పాయింట్ చేసేసి ఒక పాయింట్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ అలానే దీన్ని 3 పైకి తీసుకొస్తాము రేడియస్ చేంజ్ చేస్తాము మళ్ళీ దీన్ని ఏదైతే ఉందో సర్కిల్ ఈ సర్కిల్ ఒక సెంటర్ని ఎఫ్ పైకి తీసుకొస్తాం ఇది 3 డాష్ని ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ పాయింట్ మార్క్ చేసుకుంటాం సేమ్ అలానే మళ్ళీ 4 పైకి తీసుకెళ్తారు రేడియస్ కొంచెం పెంచుతారు అండ్ ఆ సర్కిల్ సెంటర్ని ఎఫ్ పైకి తీసుకొస్తారు మళ్ళీ 4 డాష్ని ఎక్కడ కట్ చేస్తే చూస్తారు అక్కడ పాయింట్ పెడతారు పాయింట్ సేమ్ అలానే 5 పైన రేడియస్ సారీ ఈ సర్కిల్ని రేడియస్ ఇంక్రీజ్ చేస్తాము ఆ సర్కిల్ని ఎఫ్ పైకి తీసుకొస్తాము సెంటర్ లాగా తీసుకొచ్చి పాయింట్ అనేది ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్న దగ్గర ఫిక్స్ చేస్తాం అండ్ మనకి సర్కిల్తో పని అయిపోయింది సో సర్కిల్ని డిలీట్ చేస్తాం ఇప్పుడు ఒక స్పెషల్ లైన్ ఫీచర్ ఉంటుంది స్పీక్ ఎల్ అంటే స్పెషల్ లైన్ స్పెషల్ లైన్ నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ వర్టెక్స్ తర్వాత ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ అండ్ దెన్ అంటే ఇప్పటిదాకా మనకి ఏదైతే 1 డాష్ 2 డాష్ 3 డాష్
ఇక్కడ ఎక్కడైతే ఆ సర్కిల్ కట్ చేసిందో అక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము అండ్ లాస్ట్కి ఎంటర్ కొట్టేస్తాం. అండ్ తర్వాత ఈ ఏదైతే ఉందో స్పెషల్ లైన్ ఇది కొంచెం థిక్గా కనిపించడానికి మనము పీ ఎడిట్ని వాడతాం. పీ ఎడిట్లో సెలెక్ట్ పాలీలైన్ ఆ లైన్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత ఎంటర్ అండ్ ఇక్కడికి వచ్చేసి విత్ సెలెక్ట్ చేసుకొని 0.8 ఇస్తే అది ఇలా మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏదైతే పైన వచ్చిందో దాన్ని కిందికి తీసుకొస్తాం, లైక్ మిర్రర్ చేస్తాం. మిర్రర్ చేసినట్టయితే సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఓకే ఆబ్జెక్ట్ 1 అంటే ఒకటి సెలెక్ట్ అయింది, అంటే సెలెక్ట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. సో ఈ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మనం. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, చేసుకుంటే అది ఆర్థోగోనల్ ఉంటుంది, అంటే 90 degrees లాగానే మారుతూ ఉంటుంది. ఎఫెక్ట్ చేసుకొని అలా కొట్టేసి అంటే ఒక క్లిక్ ఇచ్చేసి నో చేస్తే మీకు పారాబోలా అనేది ఫామ్ అయిపోయింది. అండ్ కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసి అంటే ఇది ఎఫ్ అండ్ కొంచెం డైమెన్షన్స్ కూడా ఇద్దామంటే డైమెన్షన్స్ ఇక్కడ నుంచి ఎఫ్ దాకా ఇచ్చేసి కొంచెం తీసుకొస్తే దిస్ ఈస్ 50 mm డైరెక్ట్రిక్స్ dt dash AB VF is equals to VE, ఇక్కడ E అనే ఒక పాయింట్ వచ్చింది. అండ్ yeah, this is pretty much it. This is a parabola diagram drawing. So hope you guys enjoyed it. Thank you.